హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉండేవాడు. అతనికి ఒక మంచి ఆలోచన వచ్చింది. ఎవరికి అయినా తన దగ్గర ఉన్న డబ్బులు దానం చేయాలని అనుకున్నాడు. ఒకరోజు రాత్రి వేళ అతని ఇంటి నుండి బయలుదేరాడు. మధ్యలో తనకు కనబడిన ఒక వ్యక్తికి కొంత డబ్బు దానం చేసి తిరిగి ఇంటికి వస్తాడు. మర్నాడు ఉదయం అతను బజారుకు వెళ్ళినప్పుడు ఎవరో ఒక వ్యక్తి దొంగకు దానం చేసి పోయాడట అని నలుగురు అనుకుంటూ ఉంటే విన్నాడు. అయ్యో, తన దానం నిష్ఫలమైందని బాధపడతాడు. రెండవ రోజు రాత్రి అతను ఇంటి నుండి బయలుదేరుతూ ఈరోజు అర్హత ఉన్నవారికి దానం చేయాలి అనుకుంటాడు. మధ్యలో ఒక స్త్రీ ఎదురయ్యింది. ఆమెకి కొంత సొమ్ము దానం చేశాడు. మరుసటి రోజు ఉదయం బజారుకు వెళ్ళగా ఎవరో ఒక వ్యక్తి వేశ్యకి దానం చేశాడట అని ప్రజలు అనుకోవడం విన్నాడు. తన రెండో దానం కూడా నిష్ఫలం అయిందని చింతించాడు. ఈసారైనా అర్హత ఉన్న పేదవాడికి డబ్బు ఇవ్వాలని అనుకుంటాడు. మూడో రోజు రాత్రి తనకు దారిలో తారసపడిన ఒక వ్యక్తికి దానం చేశాడు. తర్వాత రోజు బజారులో ఎవరో ఒక వ్యక్తి ధనవంతుడికి దానం చేసి వెళ్ళాడట అని జనం మాట్లాడుకుంటారు. తన దానం ఒక దొంగకు, వేశ్యకు, ధనవంతుడికి చేరడం వల్ల నిష్ప్రయోజనమైపోయిందని ఆవేదన చెందుతూ అతను నిద్రపోయాడు. దేవుడు అతని కలలో కనిపించి ఆ ముగ్గురికి చేసిన దానం తనకు అయిందని చెప్పాడు. అతని నుంచి రహస్యంగా దానం సేకరించడం వల్ల దాత ఔన్నత్యాన్ని గుర్తించిన దొంగ మనసులో మార్పు వచ్చింది. ఇంతకాలం తాను చేసిన పాపాలను అతను తలుచుకున్నాడు. వాటికి పరిహారంగా దేవుడు ఈ క్షమాపణ చెప్పుకున్నాడు. ఇదే విధంగా వేశ్య తన వృత్తిని మానుకొని సన్మార్గంలో నడుచుకుంటుంది. ధనవంతుడు లోభత్వాన్ని విడిచిపెట్టి తన సంపదను దేవుడు మార్గంలో ఖర్చు చేయడానికి సంసిద్ధుడయ్యాడు. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవలసింది ఏమిటో అర్థమైందా ఫ్రెండ్స్? ఎడమ చేతికి తెలియకుండా కుడి చేతితో చేసే దానమే ఉత్తమ దానం. దేవుడు తన పేరుతో నిండు మనసుతో చేసిన దానాన్ని చూస్తాడు కానీ దానగ్రహీతల అర్హతను చూడడు. దాత మనసులోని మంచి ఉద్దేశాన్ని దైవం గ్రహించి పుణ్యఫలాలను వర్షిస్తాడు అని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఏమంటారు ఫ్రెండ్స్? ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.